విద్యారంగ సమస్యలు పరిష్కరించి నీట్ పరీక్షల లీకుకు కారకులైన ఎన్టీఐ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ చేపట్టారు. బంద్లో భాగంగా కడప జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు బంద్ నిర్వహిస్తున్నారు. అనంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని పేర్కొన్నారు. యూనివర్సిటీ కేంద్రాలలో విద్యార్థులపై అక్రమ కేసులు ఆపాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేడు పరీక్షల లీకేజ్ పైన విచారణ జరిపించాలని, అలాగనే ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ విద్యార్థి సంఘాలు ఒకే అంశం మీద దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే నీట్ పరీక్షా పత్రాల లీకేజ్లో స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ నెట్కు సంబంధించి రద్దు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే ఆయా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కింద నీటి పరీక్షలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయాల్లో పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థుల మీద అక్రమంగా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆ విద్యార్థుల మీద నమోదు చేసినటువంటి కేసులే ఊపాకు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ కాసా ఈ విద్యాకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేసి నీటి పరీక్షలు తిరిగి నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓబ్లేసు జేఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థుల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, వికాస్ భారత్ అని చెప్పి పెద్దగా ప్రకటించారు. ఆ మేరకు ఆయన పరిపాలన చేస్తూ మళ్ళా అధికారంలోకి వచ్చారు. ఇవాళ నీట్ ఎగ్జామ్ సంబంధించి లీకులు అయినటువంటిది దాఖలాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నెట్ ఎగ్జామ్ రద్దు చేశారు లీక్ అయిన తర్వాత. ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. నీట్ ఎగ్జామ్ను తిరిగి కొనసాగించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఉపా చట్ట కేసు పెడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా లక్షల పాఠశాలలు మూత వేస్తూ ఉన్నారు. ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి మోడీ ప్రభుత్వం అనుచితమైన నిర్ణయాలు తీసుకుంటుంది. వైద్య రంగాన్ని అబాసుపాలు చేయదండి. కేవలం ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి రంగాలన్నింటినీ అమ్మేసి విద్యార్థుల ప్రతిభను అమ్ముకోవడానికి ఇవాళ పూనుకుంటుంది. కాబట్టి నీట్ ఎగ్జామ్కి ఎవరైతే లీక్ కారణమయ్యారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా కస్టడీలు తీసుకొని కేసులు నమోదు చేసి నీట్ ఎగ్జామ్ తిరిగి కొనసాగించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ను బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఇవాళ గుజరాత్ మోడల్ చెప్తున్నాడు నరేంద్ర మోడీ. గుజరాత్ మోడల్ చెప్తుంటే ఈ 11 ఏళ్ల కాలంలో 11 పేపర్లు లీకేజ్ అయ్యాయి. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా 201 మంది మీద లీకులకు సంబంధించి కేసు పెట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యారంగం గురించి ఆలోచిస్తుందా? ఏం చేస్తుందో ఆలోచించాల్సిన ప్రభుత్వంగా మరి తేల్చుకోవాల్సింది ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా వైద్య రంగాన్ని అబాసు పాలు చేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.